మనకి ఇవ్వబడిన లెక్క x and y belongs to our real numbers. అలాగే if 2 to the power of x is equal to 3 to the power of y, that is equal to 216, then find the value of 1 by x plus 1 by y. This is the problem. We have to find the value of 1 by x and 1 by y. Solution ఏంటంటే దీన్ని రెండు రకాలుగా చేద్దాం. 2 to the power of x is equal to 3 to the power of y is equal to 216. దీని అర్థం ఏంటి? 2 to the power of x is equal to 216. అలాగే 3 to the power of y is equal to 216 అని అర్థం చేసుకోవాలి. మరి 216 అంటే మనం ఏమైనా రాసుకోవచ్చు? 216 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని చూద్దాం, 2 10s are 20, 2 8s are 16, 2 into 180 is equal to 216. Again with 2 5s are 10, 2 4s are 8. Again with 2 2s are 4. ఇక్కడ 5లో 4 పోతే ఇంకా 1 ఉంది అంటే 14, 2 7s are 14. ఇప్పుడు మళ్ళీ 3తో 3 9s and 3 3s సరిపోయింది కదా. అంటే 216 అంటే 2 into 2 into 2, 3 into 3 into 3. ఇప్పుడు మనం 216 అంటే 2 cube into 3 cube అని తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు ఇక్కడ. అంచేత 2 into 3 ఏమవుతుంది? 6 అవుతుంది. అగైన్ 2 into 3, 2 into 3 అలా తీసుకుంటే 2 to the power of x is equal to 6 cube అవుతుంది. 2 3s are 6, 2 3s are 6, 2 3s are 6. కాబట్టి 6 cube అని రాసుకుందాం. ఇక్కడ కూడా అంతే, 3 to the power of y is equal to 6 cube అని రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం? బోత్ సైడ్స్ లాగరిథం అప్లై చేద్దాం. log 2 to the power of x is equal to log 6 to the power of 3, 6 cube. లేదంటే ఇక్కడ కూడా అంతే, log 3 to the power of y is equal to log 6 cube. ఇది ఏమవుతుంది? x log 2 is equal to x ముందుకు వస్తుంది అనమాట, వచ్చి log 2 వస్తుంది. x log 2 is equal to ఇక్కడ కూడా అంతే, 3 log 6. ఇది చూద్దాం, ఇది కూడా అంతే, y log 3 is equal to 3 log 6. 3 ముందుకు వస్తుంది, 3 log 6. ఇప్పుడు మనకు కావాల్సింది x విలువ కాబట్టి x is equal to ఇక్కడ కుడివైపున 3 log 6 ఉంది, ఇక్కడ ఇంటూ log 2 కుడివైపు ట్రాన్స్పోజింగ్ పక్షాంతరం చెందితే బై log 2 అవుతుంది. ఇక్కడ కూడా అంతే, y is equal to 3 log 6 ఉంది రైట్ సైడ్, ఈ ఇంటూ log 3 ఏమవుతుంది? బై log 3 అవుతుంది. x విలువ వచ్చింది, y విలువ వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేయాలి? 1 by x విలువ రాద్దాం. 1 by x ఏమవుతుంది? log 2 by 3 log 6. ఇక్కడ కూడా అంతే, y విలువ వచ్చింది మనకి, 1 by y విలువ రాద్దాం. 1 by y విలువ ఏమవుతుంది? log 3 by 3 log 6 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? 1 by x ప్లస్ 1 by y విలువ కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 by x ప్లస్ 1 by y. 1 by x అంటే log 2 by 3 log 6 ప్లస్ ఉంది కదా. అలాగే 1 by y అంటే log 3 by 3 log 6. దట్ ఈజ్ కూడా ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుంది? 3 log 6 అవుతుంది. ఎంచేత రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం 3 log 6 అవుతుంది.
రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు పైన రెండు యాడ్ చేస్తాం కాబట్టి log2 ప్లస్ log3 దట్ ఈజ్ ఈక్వల్ టు దీని ఏ విధంగా రాసుకోవచ్చు log2 ఇంటూ 3 అని రాసుకుంటాం బై 3 log6. ఇక్కడ LHS ఏంటి 1/x ప్లస్ 1/y ఇది పైన ఉన్నటువంటిది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూస్తే log 2 3s are 6 బై 3 log6 3 log6 ఈ log6లో 1 టైం పోయింది అంటే 1/x ప్లస్ 1/y విలువ ఎంత వచ్చింది పైన 1 ఉంది కింద 3 ఉంది అంటే 1/3 వచ్చింది దేర్ఫోర్ 1/x ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది ఫస్ట్ మెథడ్. ఇప్పుడు మనం సెకండ్ మెథడ్ చేద్దాం. ఇక్కడ 3 to the power of y ఈజ్ ఈక్వల్ టు 216. అలాగే 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 216. 3 to the power of y ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. అలాగే 2 to the power of x ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్. దీన్ని ఏం చేద్దామంటే 3 to the power of y హోల్ టు ది పవర్ ఆఫ్ x. మరి ఎడమవైపున పవర్లో x రాసినప్పుడు కుడివైపున కూడా 6 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ x రాసుకోవాలి. ఏమవుతుంది ఇది 3 to the power of y ఇంటూ x xy అన్న yx అన్న ఒకటే దట్ ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 3 ఇంటూ x 3x. దీన్ని ఏం చేద్దాం 2 to the power of x ఉంది దీని పవర్లో y రాద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ హోల్ టు ది పవర్ ఆఫ్ y. లెఫ్ట్ సైడ్ ఏం రాస్తే రైట్ సైడ్ అదే రాయాలి. ఇక్కడ కూడా అది చేసాం. ఇప్పుడు 2 to the power of x ఇంటూ y xy అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు 6 to the power of 3 ఇంటూ y 3y అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం అంటే 3 to the power of xy ఇంటూ 2 to the power of xy. వీటిని మల్టిప్లై చేస్తే రైట్ సైడ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. లెఫ్ట్ సైడ్ ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు రైట్ సైడ్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఈక్వల్ టు ఉంది కాబట్టి 6 to the power of 3x ఇంటూ 6 to the power of 3y. ఇక్కడ పవర్లో xy ఉంది కాబట్టి 3 ఇంటూ 2 రాసుకుని పవర్లో xy రాద్దాం దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బేస్ ఈక్వల్గా ఉంది బేస్ రాసుకుని పవర్లో రెండు యాడ్ చేయాలి 3x ప్లస్ 3y. 3 2s are 6 to the power of xy is equal to 6 to the power of 3x plus 3y. బేస్లు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం బేస్ని క్యాన్సిల్ చేయొచ్చు. భూముల్ని క్యాన్సిల్ చేస్తే xy ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి 3x ప్లస్ 3y అని మిగిలింది. xy ఈజ్ ఈక్వల్ టు 3 కామన్గా ఉంది కదా తీసేయండి 3 కామన్గా తీస్తే x ప్లస్ y ఉంది 3ని ఇటు సైడ్ పంపుదాం ఏమవుతుంది ఇది xy బై 3 అవుతుంది ఇంటూ 3 ఏమవుతుంది ఎడమవైపు పక్షాంతరం చెందితే బై 3 అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. ఇప్పుడు దీని అర్థం ఏంటి 1/3 ఇంటూ xy అని అర్థం దట్ ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ y. దీని అర్థం ఏంటి 1/3 అలా ఉంచండి ఈ ఇంటూ xy పక్షాంతరం చెంది కుడివైపు వస్తే ఏమవుతుంది x ప్లస్ y ఉంది బై xy అవుతుంది. దీని అర్థం ఏంటి x బై xy ప్లస్ y బై xy. ఇక్కడ xలో 1 టైం పోయింది yలో 1 టైం పోయింది ఏం మిగిలింది ఇంకా 1/3 ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది బై y ఉంది ప్లస్ 1 ఉంది బై x ఉంది. దీని అర్థం ఏంటి చూడండి 1/x ప్లస్ 1/y
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ రాశాను 1/3 ఈజ్ ఈక్వల్ టు 1/3ని ఇక్కడ రాద్దాం. ఏమైంది ఇప్పుడు మనకి 1/x + 1/y ఈజ్ ఈక్వల్ టు 1/3 వచ్చింది. ఈ లెక్కని ఈ విధంగా కూడా చేయొచ్చు. మనం లాగరిథమ్స్ ఉపయోగించి చేయొచ్చు, డైరెక్ట్గా ఇలా కూడా చేయొచ్చు అనమాట. ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. ఈ లెక్కని మనం ఈ విధంగా రెండు రకాలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.